ఏమైతే ఇది బ్యాక్ డోర్ నుంచి రాలే కదా. అయితే మరి ఎట్లా ఇప్పుడు ఒకటి సామాజికంగా మిగతా కులాల్లో ఒక అన్రెస్ట్ ఉంది, మేము పైకి రాలేదు, మేము ఇక్కడనే ఉన్నాం, మేము మార్జినలైజ్ గా. ఈ అన్రెస్ట్ ఉంటే సమాజానికి మంచిది కాదు కదా సరే. సమాజం అంటే మీ ఉద్దేశం ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎప్పటికీ ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ రాజ్యాంగ పరంగా అవకాశాలు వచ్చాయి కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఇబ్బంది లేదు. వాళ్ళు వాళ్ళ జనాభా దామాష ప్రకారం ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. మధ్యలో ఇబ్బంది వచ్చింది బీసీలకు. బీసీలో మీకేంది ఒక కులం మీదో రెండు కులాల మీదో కోపం ఉంది. ఒక కులం కోపం లేదు సార్, చేయాల్సిన ప్రక్రియ చేయకుండా ఆర్థికంగా ఉన్న మీరు అన్న 300 కాపులు కూడా వాళ్ళ జనాభాకు తగ్గట్టు రిప్రజెంటేషన్ లేదు, మీకు ఎక్కువ కనబడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు బీసీలు అనేసరికి ఫస్ట్ ఏంటంటే పార్టీకి వి హనుమంతరావు, డిఎస్, కేకే 300 కాపు, బీజేపీలో మేయర్ రామ్మోహన్ గారు, అదే బీసీలో అగ్రగణ్యులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి గుర్తుకొస్తారు. ఇప్పుడు అదే ఓసీల్లో అగ్రగణ్యులుగా రెడ్డిలు ఉన్నారు కాబట్టి రెడ్డి రేవంత్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తారు కదా. బీసీల్లో నెంబర్ 1 ఉన్న క్యాస్ట్ కాబట్టి 300 కాపు పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉంది. ఓసీల్లో కూడా మార్వాడి ఉంది, బ్రాహ్మణ్ ఉంది, కోమట్లు ఉన్నారు. కోమట్లు కూడా మనం తిరుతురు. ఓసీలలో అవకాశాన్ని మీరే ఇప్పుడు బ్రాహ్మణ్ ఎమ్మెల్యే ఒక్కళ్ళే ఉన్నారు 119 మందిలో కదా. ఆర్య వైశ్యులు ఉన్నారో లేదో నాకు తెలీదు, 0 అనుకుంటా, లేరు. ఇంతకుముందు గణేష్ గుప్తా గారు గణేష్ గుప్తా ఉండే, ఇప్పుడు ఉన్నారో లేదో తెలీదు. మార్వాడి ఉన్నారు, మార్వాడి కూడా తెలంగాణలో ఉన్నారు, వాళ్ళు లేరు. సో అట్లా రాజ్పుత్, క్షత్రియ, ఇంకా వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, అక్కడ కూడా లేరు కదా. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే బీసీలు అనగానే బీసీలో డెవలప్ అయిన కులం గుర్తుకొస్తుంది కాబట్టి 300 కాపు, గౌడో, యాదవ్, పద్మశాలో గుర్తుకొస్తుంది. అట్లే ఓసీలో డెవలప్ అయిన కులం అనగానే కాంగ్రెస్ వస్తే రెడ్డిస్కి ఎక్కువ, ఈవెన్ టీఆర్ఎస్ వచ్చినా రెడ్డిస్కి ఎక్కువ. మీరు ఇక్కడ గమనించాలి, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే రెడ్డి ఎమ్మెల్యే సంఖ్య ఎక్కువ ఉంది, ఇప్పుడు తగ్గింది. ఎక్కడ 43 కంటే ఎక్కువ ఉందా? లేదు, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంది, ఇప్పుడు తగ్గింది. 43 మంది కంటే ఎక్కువ లేదు, 44 మంది టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు తగ్గిరు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు తగ్గిరు ఎమ్మెల్యేల సంఖ్య, ఇప్పుడు 44 ఉన్నారు. ఇప్పుడు సంఖ్య 2-3 తగ్గింది, మొత్తం మీద తగ్గింది, ఓవరాల్ గా తగ్గింది. నేను అనేది టీఆర్ఎస్ సమయంలో వెలమారెడ్డి 2 ఎక్కువ ఉండే, మంత్రి పదవుల్లో కూడా వెలమారెడ్డి ఎక్కువ ఉండే. 4 రెడ్డి 6, వెలమ 4, 10 మంది అవుట్ ఆఫ్ 17 కదా. సో ఇక్కడ